ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపా వాక్యంలోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. గడిచిన రాత్రి దేవుడు తన యొక్క విస్తారమైన ప్రేమలో మనలని కాచి కాపాడినారు. ఇశ్రాయేలుల దేవుడు గునుకడు నిద్రపోవడు అని చెప్పిన దేవుడే మనకు కావలిగా ఉండి ఒక నూతన దినములో ప్రవేశించగలిగినట్లు అద్భుతం చేసిన దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఉదయకాల సమయం తన కృపావాక్యముతో మనలని బలపరచబోతున్నారు. విశ్వసించి ప్రేమతో అతని వాక్యములను, దేవుని వాక్యమును మనము ఆలగిద్దాం. మనకందరికీ పరిచితమైనటువంటి వచన భాగం కీర్తన పుస్తకం 42వ అధ్యాయం 2వ వచనం, దాని చివరి వచనం ఇలా సెలవిచ్చుచున్నాడు: దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను. కోరెగు కుమారులు రచించిన ఒక దైవ ధ్యానమని మనం ఆ వచనంలో చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధికి వచ్చిన వారెవరిని కూడా దేవుడు నిరాశతో పంపించే దేవుడు కాదు. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, కనికర సంపన్నుడు. ఆ ప్రభుని ప్రేమ ఈ ఉదయం మిమ్మల్ని కూడా ప్రేమతో పిలుచుచున్నారు. నీవు అనుభవించుచున్న ప్రతి సమస్యలకు పరిష్కారం దేవుని సన్నిధి మాత్రమే. ఈ ఉదయం నా మాటలు వింటున్నటువంటి ప్రియులారా, మీరు నన్ను అడుగుచున్న ఒక ప్రశ్న: నేను చాలా తీర్థయాత్రలు వెళ్ళాను, అనేక పుణ్యస్థలములు దర్శించాను, అనేక దాన ధర్మములు నేను చేస్తూ ఉంటున్నాను అని చెప్పుచున్న ఒక వ్యక్తి కావచ్చు. ఇవన్నీ కూడా నీవు దేవుని సన్నిధిని తెలుసుకున్న తర్వాత చేస్తే దానికి ప్రతిఫలం ఉంటుంది. కానీ తీర్థయాత్రలలోనో, పుణ్యస్థలం దర్శించడం ద్వారానో, దాన ధర్మముల ద్వారానో నీకు దొరికేది కాదు దేవుని ప్రేమ. దేవుని ప్రేమ దేవుని ఆజ్ఞలను అనుసరించి, ఆయన కట్టడలను పాటిస్తూ, దేవుని సన్నిధిని కాంక్షిస్తూ, దేవుని ఆరాధించుచున్న ఒక భక్తునికి, భక్తురాలకు దేవుడు తన సన్నిధిని ధారాళముగా అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ ఉదయకాల సమయం మోషే అనబడు ఒక వ్యక్తిత్వమును మనం బైబిల్ ద్వారా తెలుసుకుంటున్నాం. ఆ వ్యక్తి జననములోనే మరణించవలసినటువంటి ఒక వ్యతిరేకతను అపవాది క్రియేట్ చేశాడు. కానీ ఎక్కడైతే తనకు విరోధమైన చైరాత్త రాశాడో అదే రాజభవనములో మోషేను దేవుడు నిలబెట్టాడు. కానీ తనకున్న స్వయ సామర్థ్యము, శక్తి, కాయిక అభ్యాసముల మీద ఆధారపడినటువంటి మోషే 40 ఏళ్ళు గల వాడైనప్పుడు తను చేసిన ఒక నేరము ద్వారా రాజభవనమును విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి కలిగింది. హల్లెలూయా. 40 దినములు తను అరణ్యములో ప్రయాణం చేసినారు. 40 సంవత్సరములు దాటిన తర్వాత అరణ్యం యొక్క అవతల దేవుని పర్వతముగు హోరేబు దగ్గరికి తను చేరుకున్నారు. ఆ హోరేబు పర్వతములో ప్రత్యక్షమైన దేవుడు, అక్కడ దేవుని సన్నిధి ఏమిటియో మోషే అనుభవించగలిగాడు. మోషలో ఉన్నటువంటి స్వయశక్తి ఏమీ లేదని, జ్ఞానం ఏమీ లేదని, తెలివి ఏమీ లేదని దేవుడు అక్షరాల తన సన్నిధి ఉన్న చోటన మోషకి నేర్పించినారు. మోషే తర్వాత లైఫ్ దేవుడు తనకు ఆయుష్ పొడిగించినప్పుడు తను ఒక మంచి నాయకుడిగా మారాడు. ఆలోచించండి, 40 సంవత్సరములు రాజభవనములోను, ఇంకొక మరి ఒక 40 సంవత్సరములు తన మామయ్య దగ్గరను, ఇలా సమయం గడుపుతూ 80 ఏళ్ళు గలవాడై దేవుని సన్నిధికి చేర్చబడినటువంటి ఆ పురుష ఆయుస్సు మొత్తం వ్యర్థమైపోయిన, వ్యయమైపోయిన, నష్టం సంభవించిన మోషే చెప్పడానికి ఒకటి ఉంది: ఈ వృద్ధాప్యములో నేను దేవుని కొరకు ఏం చేయాలి? ఇప్పుడు నాకు దేవుని సన్నిధి ప్రత్యక్షమైంది కదా అని. కానీ ఆ సమయంలో కూడా దేవుడు తన ఆయుస్సును పొడిగించి తన ద్వారా దేవుడు ఏర్పరచిన సంకల్పములను, కలను దేవుడు నిర్వర్తించినాడు. నా ప్రియమిత్రమా, ఈ ఉదయకాల సమయం నీ జీవితంలో మేలులతో నిన్ను తృప్తిపరచుటకు దేవుడు సమర్థుడవై ఉన్నాడు. వచనం మనం చూచుచున్నప్పుడు దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడినదై మనం చూస్తుంటున్నాం. హన్న పిల్లలు లేని ఒక గొడ్రాలని పదే తను నిందించుచున్నటువంటి పెనీనా అనే ఒక స్త్రీ అదే ఇంటిలో ఉంటాను. ఆమె నిందలు భరించలేక, వేదనలు భరించలేక తను దేవుని మందిరానికి వచ్చారు. ఎవరు? హన్న. దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిని కోరుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకు షమువేల్ అనబడు చక్కని కుమారుని దేవుడు అనుగ్రహించినాడు. నా ప్రియమిత్రమా, ఈరోజు నీవు కలిగి ఉన్న సమస్యలు, ఇబ్బందులు, ఇరుకాటములన్నీ కూడా నిన్ను దేవుని సన్నిధికి నడిపించినట్లయితే నీకు ఒక విజయం ఉంటుంది.
శత్రువు లేకుండా నీవు దేవుని సన్నిధిని చూడలేమండి. నీకు ఒక వ్యతిరేకత రాకుండా నీవు దేవుని సన్నిధిని చూడలేము. నీకున్న వ్యతిరేకతల మధ్యలో, నీకున్న కలవరం మధ్యలో, నీకున్న అనారోగ్యములే, నీకున్నటువంటి అప్పుల బాధలే నిన్ను దేవుని సన్నిధికి నడిపించినట్లయితే అక్కడ నీకు ఒక విజయం ఉంటుంది. ఈ ఉదయమున ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, ఎప్పుడైతే నీకు వ్యతిరేకత ఉంటుందో అప్పుడు నీ దేవుని సన్నిధిని యథార్థముగా కనిపెట్టగలము. కాబట్టి వ్యతిరేకత సృష్టింపబడుతున్నప్పుడు, వ్యతిరేకత తయారవుతున్నప్పుడు వారిని చూసి శాపవచనములు పలుకడం కాదు, నిన్ను దేవుడు తన సన్నిధికి నడిపించడానికి ఉన్న ఒక మార్గమని నీవు తెలుసుకోవాలి. ఈ ఉదయకాల సమయం నా ప్రియమిత్రమా, నీ ఆఫీసులో నీకు వ్యతిరేకత ఉన్నట్లయితే దేవునికి నీ మొరపెట్టండి. పంట పొలాలలో నీకు వ్యతిరేకత కలిగించినట్లయితే దేవునికి మొరపెట్టండి. కుటుంబ జీవితం విజయం కావడం లేదని కలవరపరచబడుతున్న సమస్యలతో నీవు ఉన్నట్లయితే దేవుని సన్నిధానంలో మోగరించండి. తరముల కొరకు నీ కన్నీరు విడువండి. నిశ్చయముగా నీ జీవితంలో దేవుడు మేలులతో తృప్తిపరచుటకు సమర్థుడవై ఉన్నాడు. ఈ ఉదయమున మనం కలిసి దేవుని సన్నిధానంలో సంతోషించవలసినటువంటి మాట ఒకటే, ప్రభుని సన్నిధి ఒక వ్యక్తిని జయశాలిగా మార్చేస్తాడు. కారణం, మనతో కూడా ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడై ఉన్నాడు. అందుకే కోరెహు కుమారులు పాడుతున్నాడు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడూ వచ్చడను. హల్లెలూయా. దేవుని ఆరాధించాలని, దేవుని వెంబడించాలని వారికి చాలా ఆశ ఉంటుంది. నా ప్రియమిత్రమ, ఈ లోకములో ఉన్న సంపాదన, ఈ లోకములో ఉన్న ఆస్తిపాస్తులు, ఈ లోకములో ఉన్న బంధములన్నీ మరణంతో నేను విడిచిపెడతాడు. కానీ నిత్యత వరకు నీతో కూడా రాగలిగిన అత్యంతమైన ప్రేమ, అది దేవుని సన్నిధి నుండి నీకు దొరుకుతున్న ప్రేమ మాత్రమే. గనక ఈ దినమందు నీవు అనుభవించుచున్న వ్యతిరేకతలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ వేయడానికి నిన్ను ప్రేమించి ఈ ఉదయం నిన్ను పిలుచుచున్న దేవునికి సాధ్యం. ఆయన నిన్ను లోతుగా ప్రేమించుచున్నాడు. ఆయన నిన్ను కౌలించుకొని నిన్ను ముద్దు పెట్టాలని ఆశిస్తున్నటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. నా ప్రియమిత్రమా, నిన్నెన్నడు ఆయన చేయి విడువడు, ఎడబాయడు. వేదనల్లో, బాధలలో, సమస్యలలో, ఇబ్బందులలో, ఇరుకాటములలో నీకు నెమ్మదిని కలిగింప చేయగలిగిన నమ్మదగిన దేవుడవై, యజమానుడవై ఈ ఉదయమున ఆ ప్రభు నీకు తోడుగా ఉంటున్నాడు. ఆయన కనిగర సంపన్నుడవు. ఆయన రోగులను స్వస్థపరచాడు. ఆయన బలహీనులను బలపరచాడు. ఆయన ధైర్యం చెడిపోయిన వారిని ధైర్యపరచిన దేవుడవై ఉన్నారు. గనక నీవు కలిగి ఉన్న ప్రతి సమస్యల నుండి నిన్ను విడిపించడానికి ప్రభు ఈ ఉదయం సమర్థుడవై ఉన్నాడు. ఆయన సన్నిధిని కోరండి, ఆయన సన్నిధికి వెళ్ళండి. ఆరాధన మానేయక, ప్రార్థన మానేయక, దేవునితో సనిగి గునిగి లొల్లీలు పెట్టుకోకుండా దేవుని సన్నిధిని కాంక్షిస్తూ తను ప్రేమించుచున్న పిల్లలుగా, తను ప్రేమించుచున్నటువంటి కుమారుడిగా, కుమార్తెగా ఈ ఉదయం దేవుని కొరకు జీవించడానికి నీవు మనసు అర్పిస్తే నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితమును నూతనమైన ఒక మలుపులోనికి త్రిప్పబోచున్నాడు. హోరేబు పర్వతం నుండి, దగ్గర నుండి దేవుని సన్నిధిని అనుభవించినటువంటి మోషే అనేక అద్భుతములను చూపించినాడు. ఎప్పుడు దేవుని సన్నిధి తనకు ప్రత్యక్షమైన తర్వాత నీకు వ్యతిరేకంగా నిలబడుచున్న శత్రు సైన్యం ఎదుట అనేకమైనటువంటి అద్భుత క్రియలు నీ ద్వారా దర్శింపబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం తలలు వంచి ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయమున మాతో కూడా ఉండి మాతో మాట్లాడిన దేవా, నీ సన్నిధిని విడిచిపెట్టగా ఎన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు, ఇరుకాటములు కలిగినా వాటి మధ్యలో కూడా దేవుని ప్రేమించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని కొరకు సమయం కేటాయించడానికి మనసర్పించి నూతన తీర్మానం తీసుకున్నటువంటి ప్రియ ప్రజలను దీవించు నాయన. వారి నీ రక్తంలో కడుగబడిన వారై దేవుని కొరకు బలంగా నిలబడగలిగినట్లు అపవాది వారిని ఏమాత్రం గలిబిలి చెయ్యనీయకుండా వారి పరాజయ భయమును వారిలో నుండి తొలగించి నెమ్మది ఇచ్చి సమాధానం ఇచ్చి ఉదయం నుండి ఈ దినమందయు సమస్తం శక్తివంతముగా బలముగా చేయగలిగినట్లు కృప చూపి ఆదరించి నీ ప్రేమ వారికి నీడగా, తోడుగా, అండగా నిలబడుమని ప్రభు అని వారిని నడిపింపబోచున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించునుగాక. వ్యత్యస్తమైన సందేశములు ప్రతిరోజు మీకు దొరకాలని మీరు ఆశించినట్లయితే ఈ సందేశమును, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థనా అంశములు, మీ నిర్దేశములను మాకు తెలియచేయండి. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.